బ్రేకింగ్ న్యూస్ డిఎన్జే రిపోర్ట్ ఆధారంగా మాజీ సీఎం రూపానీ మృతదేహాన్ని గుర్తించారు ఫోరెన్సిక్ అధికారులు. దీంతో గుజరాత్ సీఎంఓ అధికారులు సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. రూపానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. విజయ్ రూపానీ స్వస్థలం రాజ్కోట్లో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పేలుడుతో 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసపు ముద్దగా మారింది విజయ్ రూపానీ మృతదేహం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎన్జే రిపోర్ట్ ఆధారంగా మాజీ సీఎం రూపానీ మృతదేహాన్ని గుర్తించారు ఫోరెన్సిక్ నిపుణులు. దీంతో గుజరాత్ సీఎంఓ అధికారులు సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. రూపానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. విజయ్ రూపానీ స్వస్థలం రాజ్కోట్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పేలుడుతో 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసపు ముద్దగా మారింది విజయ్ రూపానీ మృతదేహం. డిఎన్జే రిపోర్ట్ ఆధారంగా మాజీ సీఎం రూపానీ మృతదేహాన్ని గుర్తించారు ఫోరెన్సిక్ నిపుణులు. దీంతో గుజరాత్ సీఎంఓ అధికారులు సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. రూపానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. విజయ్ రూపానీ స్వస్థలం రాజ్కోట్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పేలుడుతో 1000 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసపు ముద్దగా మారింది విజయ్ రూపానీ మృతదేహం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని వైద్యులు గుర్తించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సిబ్బంది అప్పచెప్పడం జరిగింది. విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పూర్తిగా కాలిపోవడం, దాదాపు 95% వరకు కూడా కాలిపోవడంతో ఆయన రక్త సంబంధికుల డిఎన్ఏతో పుట్టడం జరిగింది. ప్రస్తుతం రేపు ఆయన అంత్యక్రియలు జరిగేటట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. రాజ్కోట్ లో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంతో రేపు నిర్వహిస్తారన్నది కూడా కొంత తెలుస్తుంది. దీనిపై కుటుంబ సభ్యులు కొంత అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 241 మంది చనిపోయిన ఈ యొక్క విమాన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాల గుర్తింపు కొంత కష్టతరంగా మారడంతో కుటుంబ సభ్యుల రక్త నమూనా సేకరించి డిఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు కూడా 13 మంది సంబంధించిన మృతదేహాలను ఆయా కుటుంబాలకు అప్పచెప్పడం జరిగింది. ఉదయం వరకు కూడా రూపానీ మృతదేహం ఇంకా లభ్యం కాలేదంటూ కూడా వైద్యులు చెప్పారు. కొద్దిసేపటి క్రితమే మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.